సమాజానికి సేవ చేయని జీవితం నిరర్థకమని, మనం పోయిన తర్వాత కూడా మన గురించి తలుచుకోవాలంటే సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లో హెచ్డిఎఫ్సి బ్యాంకులో 17వ వార్షిక బ్లడ్ డొనేషన్ క్యాంపు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం చేయడం ప్రాణదానంతో సమానమని తాను నమ్ముతానని అన్నారు. యువత కనీసం 6 నెలలకోసారి రక్తదానం చేసే విధంగా ప్రోత్సహించడంతో పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. బ్యాంకుల్లో సామాజిక సేవ కార్యక్రమాలు చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ దేశవ్యాప్తంగా ప్రతి ఏటా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి 5,80,000 యూనిట్ల రక్తాన్ని సేకరించడం గొప్ప విషయమని అన్నారు. స్వాతంత్రం రాకముందు ప్రపంచ దేశాల్లో భారతదేశం జీడీపీ 4వ వంతు ఉండేదని అన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థను మరింత శక్తివంతం చేసి దేశం ముందుకు సాగే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ చిన్మోయ్ కుమార్, ఆర్బీఐ సిజిఎం సంఘాల సుబ్బయ్య, నేషనల్ పోలీస్ అకాడమీ జేడీ శ్రీనివాస వర్మ, అదేవిధంగా రిటైర్డ్ ఐపీఎస్ శ్రీనివాసరావు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్లు కె శ్రీనివాసరాజు, సాయి ప్రకాష్, బుర్రా చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రక్తదానం చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. రక్తదానం చేసే ప్రతి వ్యక్తికి హెమోగ్లోబిన్, రక్తపోటు, పల్సు, బరువు వంటి మొదటి దశ ఆరోగ్య పరీక్షలు చేస్తారు. కాబట్టి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉంటే ముందే తెలుసుకునే అవకాశం ఉంటుంది. మన రక్తం వలన ఎవరో ఒకరు ప్రాణాలు దక్కించుకుంటే అది మన జీవితంలో అద్భుతమైన సంతృప్తి ఇస్తుంది. అంతకు మించి ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీథింగ్ ఎల్స్ విచ్ గివ్స్ సాటిస్ఫాక్షన్ టు అస్. మన జీవితానికి ఒక అర్థం, ఒక పరమార్థం కనిపించే అత్యుత్తమైన కార్యక్రమాల్లో ఈ రక్తదానం ముందు వరుసలో ఉంటుందని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. భారతదేశంలో ప్రభుత్వం ఇచ్చే లెక్కల ప్రకారం 14.6 మిలియన్ యూనిట్ల రక్తం అవసరం అవుతుంది. అయితే కేవలం మన దేశంలో 11 మిలియన్ యూనిట్లు మాత్రమే సేకరించగలుగుతున్నామని చెప్పి ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్లో మేము ఇయర్ 2007 నుంచి రక్తదాన శిబిరాలు అక్రాస్ ద కంట్రీ ప్రతి శాఖలో కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం. డిసెంబర్ మొట్టమొదటి శుక్రవారం ఈ కార్యక్రమాన్ని మేము ఇప్పటి వరకు నిర్విఘ్నంగా నిర్వహిస్తూ వచ్చాం. ఒక్క కోవిడ్ ఇయర్ మాత్రం చేయలేకపోయాము. మిగతా సంవత్సరాల్లో ఈ డిసెంబర్ నెలంతా కూడా మేము ఈ రక్తదాన శిబిరాలని వేరియస్ కాలేజెస్లో, డిఫెన్స్లో, పోలీస్ సహకారంతో, కార్పొరేట్ సహకారంతో ఇవి చేస్తున్నాము. ఇవాళ వెంకయ్యనాయుడు గారు వచ్చారు ఈ ప్రోగ్రామ్ని. ఇక్కడ ఆయన ఆశీర్వదించి వెళ్ళారు. మేము మొత్తం భారతదేశంలో మేము 2,50,000 మంది ఎంప్లాయీస్ ఉన్నాము. మొత్తం ఇవాళ సుమారుగా 2,000 చోట్ల మేము ఈ రక్తదాన శిబిరాలు మా శాఖల్లో మేము నిర్వహిస్తున్నాము. ఒకే రోజు కాకుండా వేరే వేరే రోజుల్లో కూడా ఈ డిసెంబర్ నెలలో మేము నిర్వహిస్తున్నాము. లాస్ట్ ఇయర్ మాకు 4,50,000 మంది రక్తదానం చేశారు. ఈ సంవత్సరం కూడా సుమారుగా 4,55,000 వరకు యూనిట్స్ వస్తాయని మేము అనుకుంటున్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంట్, అసెంబ్లీతో పాటు గ్రామ సచివాలయాలు, మండల, జిల్లా పరిషత్తులు సమర్థవంతంగా పనిచేస్తేనే సమగ్రాభివృద్ధి జరుగుతుందని అన్నారు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. గ్రామాల్లో ఉండే సమస్యలపై సర్పంచ్కి ఉన్న అవగాహన ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీలకు ఉండదు అన్నారు. గ్రామ సచివాలయాలు, మండల సచివాలయాలు, జిల్లా పరిషత్తులు ఇవన్నీ సమగ్రంగా పనిచేస్తేనే గ్రామాల సమగ్ర అభివృద్ధి జరుగుతుంది. ఇవాళ వార్డు మెంబర్కు తెలిసినటువంటి సమస్యలు సర్పంచ్కు ఉండేటువంటి అవగాహన గ్రామం పట్ల ఎంపీపీకి ఉండదు, ఒక జెడ్పీటీసీకి ఉండదు, ఒక ఎమ్మెల్యేకి ఉండేటువంటి ఆస్కారం లేదు, పార్లమెంట్ సభ్యుడికైతే అసలే ఉండేటువంటి ఆస్కారం లేదు. గ్రామ సచివాలయాలు ఎంత ఎఫెక్ట్గా జరిగితే, ఎంత గొప్పగా పనిచేస్తే గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యలు అంత గొప్పగా పరిష్కారం పెట్టే ఆస్కారం ఉంటుంది. కానీ రాను గ్రామ పంచాయతీలని, మండల పరిషత్తులని, జిల్లా పరిషత్తులను అవి ఒక నిర్వీర్యం చేసి పడేసి బాసుల ఆదేశాలతో నడిచేటువంటి స్థాయికి దిగజార్చిండ్రు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం దానికి నిధులు ఇవ్వకుండా కేంద్రం ద్వారా వచ్చేటువంటి ఫైనాన్స్ కమిషన్ నిధులు కావచ్చు, పర్ క్యాపిటల్ నిధులు కావచ్చు, లేదా ఉపాధి హామీ పనుల ద్వారా వచ్చేటువంటి మెటీరియల్ కాంపోనెంట్ నిధులు కావచ్చు, వాటితోటే ఇంత అభివృద్ధి జరిగింది తప్ప ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వ పరంగా పైసలు లేవు. దానివల్ల ఇవాళ అనేక గ్రామాలలో సర్పంచులుగా ఎన్నికైన వాళ్ళు, వార్డు మెంబర్ ఎన్నికైన వాళ్ళు, ఎంపీటీసీలుగా పనిచేసిన వాళ్లకు బిల్లులు రాక
ఇవాళ వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిరగలేక వాళ్ళ కమిషన్లు ఇచ్చుకోలేక అనేక మంది సూసైడ్ చేసుకున్నారు, సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. ఇలా ఏడుస్తూ ఉన్నారు, గొరగొర ఏడుస్తూ ఉన్నారు. మేము మా భార్యల పుస్తల మట్టలు అమ్మి మేము సర్పంచ్లు గెలిచినాం, మా భార్యల పేరిట ఉన్నటువంటి ఆస్తులు అమ్ముకొని మేము పనులు చేసినాం, భూములు అమ్ముకున్నాం, ఇళ్ళు అమ్ముకున్నాం, కానీ మా బిల్లులు రావట్లేదని చెప్పి ఎంత ఏడ్చిందో మనం చూసినాం. తప్పు చేస్తే తన కుమారుడైన శిక్షకు అర్హుడైనని, చట్టం ముందు అందరూ సమానమేనని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. తన కుటుంబానికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ సంస్థపై నమోదైన భూ వివాదం కేసుకు సంబంధించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కొంతకాలం క్రితం ప్రైవేటు వ్యక్తులకు చెందిన భూమిలోకి జేసీబీలతో ప్రవేశించి కూల్చివేతలకు పాల్పడ్డారనే ఆరోపణలతో రాఘవ కన్స్ట్రక్షన్స్పై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాక్ష్యాధారాలతో కూడిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దాడి దౌర్జన్యం కింద కేసు నమోదు చేశారు. ఇవాళ ప్రభుత్వం ఇంకా వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నాము, మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మంత్రి కొడుకు మీద కేసు పెట్టించామని ఆ వాక్కులు అనేది తప్పు. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు పారదర్శకత అనేది ఒక మనిషి ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ కంప్లైంట్ ని పోలీసులు రిజిస్టర్ చేయడం సహజం. రిజిస్టరే చేయొద్దని నేను అనగలుగుతాను, కానీ అలా అనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు. రిజిస్టర్ అయిన తర్వాత తప్పకుండా దాని మీద నిజ నిర్ధారణ చేసి అధికారులు తన తప్పుంటే నా కొడుకుండని, నేనుండని, ఇంకొక వ్యక్తి ఉన్నాయి, శిక్షకు అర్హుడు. తప్పు లేకపోతే అవతల రాసిన వాళ్ళ గురించి నేనేం మాట్లాడా, వాళ్ళ ఇజ్ఞతకే వదిలేస్తా. వాళ్ళ తర్వాత దాన్ని వాళ్ళ మనసుని ఎట్లా సరిపెట్టుకుంటారో వాళ్ళే ఆన్సర్ చేస్తారు. హిమాయత్ నగర్ నారాయణగూడలో 1.40 కోట్లతో చేపట్టిన డ్రైనేజీ రోడ్ల పనులకు ఎమ్మెల్యే దానం నాగేందర్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన అనర్హత వేటు అంశంపై స్పందిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని తెలిపారు. ఈ సందర్భంగా హిమాయత్ నగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలు తనకు కొత్తేమీ కాదని, ఇప్పటి వరకు 11 సార్లు పోటీ చేసిన అనుభవం ఉందన్నారు. అనర్హత కేసు సుప్రీంకోర్టు విచారణలో ఉందని తన వాదనలో వినిపిస్తారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి మరో 10 ఏళ్లు సీఎంగా కొనసాగాలని కోరుకున్న దానం రైజింగ్ తెలంగాణ కోసం గ్లోబల్ సమ్మిట్ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో హిమాయత్ నగర్ కార్పొరేటర్ మహాలక్ష్మి, రామన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా నేను మళ్ళీ సుప్రీంకోర్టులో కూడా నా యొక్క వాదనని కూడా నేను అప్పీల్ చేయడం జరిగింది. అది ఇంకా కోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి సుప్రీంకోర్టులో ఉంది, అదేవిధంగా స్పీకర్ గారి దగ్గర ఉంది. నేను మళ్ళీ సుప్రీంకోర్టు కూడా నా ప్రత్యేకంగా కూడా నేను కూడా అప్పీల్ కావడం జరిగింది. సందర్భాన్ని బట్టి అది నిర్ణయం తీసుకుంటాం. ఇంకా దాని గురించి ఏం చర్చ జరగలేదు. మరి ముఖ్యమంత్రి గారు అందరూ ఆలోచించిన తర్వాత అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను ఎన్ని ఎలక్షన్లు కొట్లాడినా మీకు తెలిసి ఇప్పటి వరకు సుమారు 11 ఎలక్షన్లు కొట్లాడాను. ఎలక్షన్ కు నాకేం కొత్త కాదు, ఫైట్ చేయడం నాకేం కొత్త కాదు. ఫైట్ చేయడం, గెలవడం అనేది నా రక్తంలోనే ఉంది. ప్రభుత్వాన్ని ఇంకా బలోపేతం చేయడానికి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు ఏ రకంగానైతే రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పాలించితేనే ఈ రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి జరుగుతుంది అన్నటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉంది. కాబట్టి అలాగా మనం పనిచేసి ఈ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి పథంలో తీసుకెళ్లి 3 ట్రిలియన్ కు చేర్చే విధంగా అందరు సహకరించినప్పుడు ఇది సాధ్యమవుతుంది. కాబట్టి దానికి ముందుగా మనం సంకల్పం తీసుకోవాలని కూడా ఇస్తున్నాం. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. బీసీ బిల్లు కోసం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సాయి ఈశ్వర్ను శుక్రవారం గాంధీ హాస్పిటల్లో పరామర్శించారు తలసాని. రవీందర్ అక్కడ ఆదిలాబాద్లో చనిపోయాడు, మీ యొక్క అరాచకం వల్ల చనిపోయాడు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల నుంచి మోసం చేసుకుంటూ అసెంబ్లీలో పెట్టి, బయట పెట్టి, ఢిల్లీలో పెట్టి రకరకాలుగా మోసపూరితంగా చేసి లాస్ట్కి వస్తే పంచాయతీ ఎన్నికలలో 17% రిజర్వేషన్తోనే ఎలక్షన్ జరుగుతున్నటువంటి సందర్భంలో తన ఆవేశానికి లోనే జరిగినటువంటి ఘటన చూస్తే చాలా బర్నే ఉంది. 95% ఇప్పుడే వెళ్ళి మనం చూసి రావడం జరిగింది. రెండోది, ప్రభుత్వం వచ్చినాక చాలా అరాచక విచ్చలవిడితనం,
ఒకవైపున నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తారు, డబ్బులు ఖర్చు పెట్టుకోకండి, సర్పంచ్ ఎన్నికల్లో మంచి వాళ్ళని ఎన్నుకోండి అని చెప్పి. ఈ యొక్క కొడంగల్ అసెంబ్లీ సెగ్మెంట్లోనే 28 పంచాయతీలు ఉంటే 25 ఏకగ్రీవం ఎట్లయితుంది డెమోక్రసీగా? అంటే ప్రజాస్వామ్యాన్ని మీరు పూర్తి చేయకపోతే 25 ఏకగ్రీవం ఎట్లయితుంది? దగ్గర 165 వరకు ఏకగ్రీవం అయినాయి. మన అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ఇట్లనే ఏకగ్రీవాలు చేసుకుంటూ పోదామా? ఒకసారి చెప్పవలసినటువంటి అవసరం. జనంబాట కార్యక్రమంలో భాగంగా కుత్బుల్లాపూర్లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ను ఇవాళ పరిశీలించామన్నారు కవిత. 25 ఏళ్లుగా ప్రతి ఎమ్మెల్యే ఇక్కడ 100 పడకల హాస్పిటల్ కడతామని హామీ ఇస్తున్నారు. కానీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత టైంపాస్ చేస్తున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, అన్ని పార్టీల నాయకులు కూడా ఇలానే చేస్తున్నారని విమర్శించారు కవిత. ఇక ఆశా వర్కర్లు ఏఎన్ఎం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. వారికి ఎగ్జామ్ పెట్టి కనీసం ఇప్పటి వరకు కూడా రిజల్ట్ ఇవ్వలేదు. అదేవిధంగా గతంలో ఎప్పుడో రిక్రూట్మెంట్ అయిన వాళ్లకు వాళ్ళ సీనియారిటీ ప్రకారం వెయిటేజ్ ఇవ్వాలి. ముఖ్యంగా ఏఎన్ఎంలకు సరైన సమయానికి జీతాలు ఇవ్వాలి. ఆశా వర్కర్లు ఏఎన్ఎంలకు ట్యాబ్లు ఇస్తామని ఇవ్వలేదు. అర్ధరాత్రి అని కూడా చూడకుండా వాళ్ళు రిపోర్ట్ పెట్టాలని కోరుతున్నారు. దీంతో వాళ్ళు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉందన్నారు కవిత. కుత్బుల్లాపూర్లో ఫస్టే మరి ఏదైతే మహిళల కోసం ఉండేటటువంటి ప్రాథమిక కేంద్రం ఉంటుందో, PCH ఉంటుందో, దాన్ని వెళ్ళి చూడడానికి జరిగింది. అక్కడ మరి ప్రతి ఎమ్మెల్యే ప్రతి సందర్భంలో 100 పడకల హాస్పిటల్ ఇస్తామని చెప్పి ప్రతి పార్టీ వాళ్ళు చెప్పారు. కానీ ఎక్కడ ఇవ్వకుండా ఇంతవరకు టైంపాస్ చేస్తూ వచ్చినారు. తెలంగాణ రాకముందు 25 ఏళ్ల నుంచి చెప్తున్నారు 100 పడకల హాస్పిటల్ ఇస్తామని, ఇంతవరకు ఇవ్వలేదు. మరి అక్కడనే ఆశా వర్కర్స్ని, ఏఎన్ఎంస్ని అందరినీ కలవడం జరిగింది. ఏఎన్ఎంస్కి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బాగా గొప్పలు చెప్పిన రేవంత్ రెడ్డి గారు మరి ఎగ్జామ్ పెట్టి 1 ఇయర్ అయింది. ఇంతవరకు కనీసం వాటి మీద రిజల్ట్ కూడా ఇవ్వలేని పరిస్థితి. అయితే చాలామంది ఏఎన్ఎంస్ కానీ ఆశా వర్కర్స్ కానీ ఎప్పుడో ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ పెట్టినప్పుడు మరి జాయిన్ అయినటువంటి వాళ్లకు ఏమాత్రం వెయిటేజ్ ఇవ్వడం లేదు. వాళ్ళకి ఇప్పుడు కొత్తగా వచ్చే పిల్లలతో సహా మీరు కూడా ఎగ్జామ్స్ రాయండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. వాళ్ళకి వెయిటేజ్ ఇవ్వాలి, వాళ్ళ సీనియారిటీకి వెయిటేజ్ ఇవ్వాలి. అన్నిటికన్నా ఎక్కువ ఏఎన్ఎంస్కి ఎప్పటికప్పుడు జీతాలు ఇవ్వాలి. వాళ్ళు పాపం పొద్దున్న లేస్తే అన్ని ఊర్లకు గల్లీలకు పోయి తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకు వెయిటేజ్ ఇవ్వాలి. అదేవిధంగా ఆశా వర్కర్లకు వాళ్ళకి ట్యాబ్స్ ఇస్తామని చెప్పి 2016లో కేసీఆర్ గారు చెప్పారు. ఇంతవరకు వాళ్ళకి ట్యాబ్స్ ఇవ్వలేదు. కానీ 4-5 అప్లికేషన్లు ఎవ్రీడే వాళ్ళ ఫోన్స్లో నింపాల్సి వస్తుంది. సో ఏఎన్ఎంస్ అయినా ఆశా వర్కర్స్ అయినా వాళ్ళ ఫోను, వాళ్ళే డేటా, వాళ్ళే ఇంటర్నెట్ వాడుకొని రాత్రి పగలనక కష్టపడేటటువంటి సందర్భం. వాళ్ళందరూ కూడా మహిళలు, వాళ్ళందరితో నాకు చాలా బాధలు చెప్పుకున్నారు. వాళ్ళు అసలు కుటుంబ సమయం అనేది లేకుండా అర్ధరాత్రి అపరాత్రి కూడా రిపోర్ట్లు అడుగుతున్నారు. అప్పుడు కూర్చొని మేము 4-5 యాప్స్ చేసి చేయాల్సి వస్తుంది. ఉపాధ్యాయులను చూస్తే ఒక్కోసారి నాకు బాధేస్తుంది. ఇంట్లో 2 పిల్లలు ఉంటేనే వారిని స్కూలుకు పంపితే కాసేపు ప్రశాంతంగా ఉంటుందని తల్లిదండ్రులు అనుకుంటారు. అలాంటిది ఒకే గదిలో అంతమంది పిల్లల అల్లరిని భరిస్తూ వారిని క్రమశిక్షణలో పెడుతూ పాఠాలు చెప్పాలంటే ఉపాధ్యాయులు ఎంత అలసిపోతారో ఆలోచించండి అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. విద్యార్థులు తమ గురువుల కష్టాన్ని అర్థం చేసుకోవాలని, వారి పట్ల గౌరవంగా మెలగాలని సూచించారు. ఉపాధ్యాయులు కొన్నిసార్లు విసుక్కుంటారు. అవసరమైతే చిన్న దెబ్బ వేస్తారు. మనం వారి చేత దెబ్బ కొట్టించుకోకుండా వినయంగా ఉంటే వాళ్ళకి సగం బరువు తగ్గించిన వాళ్ళం అవుతాం. జీవితంలో ఉన్నత స్థాయికి రావాలంటే గురువుల దీవెనలు ఎంతో అవసరమని విద్యార్థులకు హితవు పలికారు. తల్లిదండ్రుల తర్వాత విద్యార్థుల జీవితంలో ఉపాధ్యాయులదే కీలక స్థానమని, అలాంటి గురువులు దైవ సమానులని కొనియాడారు. ఆడపిల్లలకు కొంతవరకే చదివించి పెళ్లి చేయాలనే ఆలోచనను తల్లిదండ్రులు వీడాలని సూచించారు. జుబేదా, రిహానా వంటి చిన్నారుల మేధస్సు దేశానికి ఎంతగానో ఉపయోగపడుతుందని, ఈ విషయాన్ని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు వివరించాలని కోరారు. అంటే పిల్లలు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అడగడానికి మనకి ఎవరికి వాళ్ళకి చాలా కష్టంగా ఉండిపోతుంది. ఏం అడుగుతామని అలాంటి దాంట్లో ఒక ఇనిషియేటివ్ తీసుకొని లోకేష్ గారు చేయటం నిజంగా చాలా చాలా మనస్ఫూర్తిగా వారిని చాలా మనస్ఫూర్తిగా అభినందించాలి. అలాగే నాకు ఎక్కడో అంటే ఎంత ప్రభావితం చేస్తారు టీచర్స్ అంటానికి, తల్లిదండ్రులు ఒకలాగా ప్రభావితం చేస్తే టీచర్స్ మనకి కేవలం పాఠాలు చెప్పరు, మన భవిష్యత్తుని తీర్చిదిద్దుతారు. మేధస్సు ఉన్న ఈ పసి మనసులు, టెండర్ బ్రెయిన్స్ని
మనం నర్చర్ చేయగలిగితే ఇది దేశానికి ఎంత ఉపయోగపడుతుందో మనం ఊహించుకోగలం. ఇది తల్లిదండ్రులు కూడా అధ్యాపకులు చెప్పాలి. ఎందుకంటే ఈ స్కూల్ నుంచి 10th తర్వాత వెళ్ళిపోతారు. 10వ తరగతి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా వారి వారి ఒక ఆడపిల్ల అవగాహన ఏమనిపిస్తారంటే పెళ్లి చేసి అవి పంపించేద్దాం. అలా కాకుండా ఆడపిల్లల్ని కనుక నిజంగా తీర్చిదిద్దగలిగితే ఒక్కొక్కళ్ళు ఎంత అద్భుతమైన మహోన్నతమైన శక్తి ఉంటుంది అనేది చాలా చిన్న వయసులో జుబైదా రిహానా ఇది తెలియజేశారు. మనం ఆడబిడ్డల్ని చదువుతో పాటు మానసిక దారుఢ్యం, దేహ దారుఢ్యం కూడా చాలా అవసరం. అలాగే మన మధ్యాహ్న భోజన పథకంలో డొక్కా సీతం మధ్యాహ్న భోజన పథకంలో ఒక నరిషింగ్ మీల్, క్వాలిటీ మీల్, అలాగే మంచి బలం ఉండే తిండి పెట్టడం కూడా కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తాం. ముఖ్యంగా విద్యార్థులకు చెప్తాను, మన టీచర్లకి ఒకసారి విసుక్కుంటారు మనల్ని. అవసరమైతే ఒక చిన్న విసుగ్గా ఒక చిన్న దెబ్బ వేస్తారు. మనం అసలు వాళ్ళ చేత దెబ్బ కొట్టించుకోకుండా మనం కనుక ఉంటే మన వాళ్ళకి కూడా మన బరువు తగ్గించిన వాళ్ళం. అందుకని టీచర్స్కి ప్రత్యేకించి మనం విద్యార్థులకి మీరు ఆ గౌరవం ఇవ్వడం నేర్చుకోండి. అది మనం చాలా చాలా అవసరం. మనం జీవితంలో పైకి రావాలి అంటే మనకి గురువు దీవెనలు చాలా అవసరం. అలాంటి గురువు దీవెనల్ని మీరందరూ నిండుగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఊతమిచ్చే దిశగా భారత రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. కీలకమైన రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించనున్నట్లు ప్రకటించింది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మాల్హోత్రా అధ్యక్షతన జరిగిన ద్రవ్య పరపతి కమిటీ సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ తగ్గింపుతో రెపో రేటు 5.5% నుండి 5.25% తగ్గింది. ఈ సందర్భంగా గవర్నర్ సంజయ్ మాల్హోత్రా మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థలో నగదు లభ్యతను పెంచేందుకు మరిన్ని చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ల ద్వారా ₹1,00,000 కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు. దీనికి అదనంగా $5 బిలియన్ విలువైన రూపాయి స్వాప్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి 8.2% పెరగడం, అదేవిధంగా ద్రవ్యోల్బణం 1.7% పడిపోవడం భారత ఆర్థిక వ్యవస్థకు గోల్డెన్ పీరియడ్ అని ఆయన అభివర్ణించారు. ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం వల్లే వృద్ధికి మద్దతుగా వడ్డీ రేట్ల కోతకు అవకాశం లభించిందని వివరించారు. ఈ సానుకూల పరిణామాల నేపథ్యంలో దేశ జీడీపీ వృద్ధి అంచనాకు కూడా 6.8% నుండి 7.3% పెంచనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. Since the October policy, the Indian economy has witnessed rapid disinflation, with inflation coming down to an unprecedentedly low level. For the first time since the adoption of flexible inflation targeting, average headline inflation for a quarter at 1.7% in Q2 this year breached the lower tolerance threshold of 2% of our inflation target. It dipped further to a mere 0.3% in October 2025. On the other hand, real GDP growth accelerated to 8.2% in Q2, buoyed by strong spending during the festive season, which was further facilitated by the rationalization of the GST rates. Inflation at a benign 2.2% and growth at 8% for the first half of this year presents a rare Goldilocks period. Globally, contrary to earlier expectations, growth has been relatively strong. Evolving geopolitical and trade environments, however, continue to weigh on the outlook.